భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైల్ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతాలో ప్రారంభించారు. ఒక నదిలో అండర్ వాటర్ టన్నెల్ నిర్మించి అందులో మెట్రో రైల్ ట్రాక్ నిర్మించారు. చైనాతో పాటు ఇతర అనేక దేశాలు ఏనాడో అండర్ వాటర్ ట్రైన్స్ నడపడం ప్రారంభించారు. కానీ ఇండియాలో ఇదే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం నిన్న జరిగింది. ఈ నిర్మాణాన్ని ఇండియన్ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించవచ్చు. దాదాపు 5 కిలోమీటర్ల పొడవున అండర్ వాటర్ ట్రాక్ నిర్మించారు. హుగ్లీ నదీ గర్భంలో ఈ ట్రాక్ నిర్మించారు. 5 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 46 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. అతి లోతైన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కూడా హుగ్లీ స్టేషనే అవటం మరో విశేషం. స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అండర్ వాటర్ మెట్రో ప్రయాణం చేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ అండర్ వాటర్ మెట్రోకి రూపకల్పన జరిగింది. దాదాపు 9 మీటర్ల లోతుకు వెళ్ళి పటిష్టమైన ట్రాక్ నిర్మించారు. జంట నగరాలైన కోల్కతా, హౌరాను కలపటంలో ఈ మెట్రో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బెంగాల్ రాజధాని కోల్కతా కాగా హౌరా పట్టణం ఇండస్ట్రియల్ హబ్గా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేల మంది ఈ 2 నగరాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటారు. మామూలు ట్రైన్లు, హౌరా బ్రిడ్జి రోడ్డు మార్గం, వాటర్ ట్యాక్సీలు ఇవన్నీ ఉన్నా నిత్యం రద్దీగా ఉండటం కారణంగా ఆ అండర్ వాటర్ మెట్రో ఆ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజలకు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బ్రిటిష్ ఇండియాలో పుట్టిన ఇంజనీర్ హాలీ డౌన్ టెంపల్ వాస్తవానికి 1921లోనే ఈ అండర్ వాటర్ ప్రాజెక్టు రూపకల్పన చేశాడు. ఆ సమయంలో బ్రిటిష్ ఇండియాకి క్యాపిటల్గా కోల్కతా కొనసాగుతుంది. 10 స్టాపులతో అండర్ గ్రౌండ్ వాటర్ ట్రాక్ నిర్మించాలి అని హోలీ తలపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాదు అని పక్కన పెట్టేసింది. నాడు ఒక బ్రిటిషర్ ఆలోచనను నేడు భారతీయ ఇంజనీర్లు సాకారం చేశారు. ఇతర రాష్ట్రాల పరిస్థితి అలా ఉంటే మన రాష్ట్రంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలను కలుపుతూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి రూపకల్పన చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే మాకు ఔటర్ రింగ్ రోడ్డు వద్దు, విజయవాడకు ఒక పక్క బైపాస్ నిర్మిస్తే చాలు అని కేంద్రానికి లేఖ రాసింది జగన్ ప్రభుత్వం. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఇతర కేసులు బనాయించి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలతో జైలుకు పంపించారు. ఇక విజయవాడ మెట్రో అవసరం లేదు అని ఆ ప్రాజెక్టు ఎత్తేశారు. పోనీ వైజాగ్ మెట్రో కళ సాకారం అయిందంటే అది లేదు. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తాడు, మీరు చేసుకున్న కర్మకు మీరే బాధ్యులు అని. పాలకులను నిందించి ప్రయోజనం లేదు.